ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ది కంప్లీట్ మ్యాన్ పత్రి సార్ దగ్గర నుంచి మన సీనియర్ మాస్టర్స్ ఎంతో మంది ఎన్నో విషయాలు నేర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక పత్రిజీ లాగా తయారయ్యారు. సో వారందరి దగ్గర నుంచి మనం పత్రి సార్ దగ్గర నుంచి ఏవైతే విషయాలు తెలుసుకున్నారో, ఏవైతే వాళ్ళు ఆచరిస్తున్నారో, అవన్నీ ఆచరిస్తూ వాళ్ళ సత్యాన్ని ఎలా తెలుసుకున్నారో అలాంటి విషయాలన్నిటినీ మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని మనందరం అందుకున్నాము. సో ఈ రోజు మనకి ఈ జ్ఞానాన్ని అందరినీ షేర్ చేయడానికి అబ్దుల్ రహీం సార్ సిద్ధంగా ఉన్నారు. భూపాలపల్లి నుంచి. సార్ కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. సార్ వెల్కమ్ టు ద సెషన్. సార్ ఓవర్ టు యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా విశ్వవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ దంపతులకు పాద పద్మాలకు నమస్కరిస్తూ, మరి నాతో కనెక్ట్ అయి ఉన్న పిరమిడ్ ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రహీం. జన్మరీత్యా కామారెడ్డిగూడెం, వరంగల్ జిల్లాలో జన్మించాను. మరి 10th వరకు చదువుకుని ఆ తర్వాత ఐటీఐ చేస్తూ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లిలో 90లో అక్కడ కంపెనీలో రిగ్మెన్గా ఉద్యోగం పొందాను. 91లో వివాహము, 2 అమ్మాయిలు. అలా చక్కగా గడుస్తున్న క్రమంలో మరి 94లో ఒక యాక్సిడెంట్ ద్వారా తీవ్రమైన బ్యాక్ పెయిన్కు గురై మెడిసిన్స్ వాడుతూ వాటి సైడ్ ఎఫెక్ట్స్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ జాయింట్ పెయిన్స్ వచ్చి, ఆ తర్వాత అల్సర్స్, ఇట్లా రకరకాలుగా పోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ జీవితానికి ఏ ఆనందం లేదు, సుఖం లేదు. కేవలం 2 అమ్మాయిలు, భార్య ఉంది కాబట్టి ఒక కుటుంబ పెద్దగా వారిని మంచి చెడ్డ చూసి వారి వివాహం అవన్నీ జరిపించి చనిపోవడమే జీవితం, అంతే, ఇంకేమి లేదన్న డిప్రెషన్స్ బాధపడుతూ మరి జీవోత్సవంలో బతుకుతున్న క్రమంలో మరి 2007లో ఇంకొక దెబ్బలాగా మా తండ్రి గారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చి ఆ చికిత్సలో భాగంగా వరంగల్ ఎంజిఎంలో హాస్పిటల్లో జాయిన్ చేసి మరి వారికి సేవ చేయడానికి సెలవు పెట్టి, మా తమ్ముడు వరంగల్లోనే ఉంటాడు, ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ, మనకి లీవ్ పెట్టుకునే కుదరదు కాబట్టి నేనుంటూ హాస్పిటల్ చూసుకున్నాను. మరి ఆ 10 రోజుల్లోనే ఒకనొక రోజు ప్రభాత సమయంలో నేను లేచినప్పుడు మా తమ్ముడు బయటికి పోవడం చూసి ఎటు అక్బర్ అని అడిగితే ధ్యానానికి అన్నాను. సో అట్లా మొట్టమొదటిసారి ధ్యానం అనే శబ్దం మా తమ్ముడు వాళ్ళు తెలుసుకున్నాను. ఒక విధంగా తమ్ముడు నా మొట్టమొదటి గురువు, ధ్యానం పరిచయం చేసిన గురువు నా తమ్ముడు. ఆ రోజు ఏదో క్యాజువల్గా ధ్యానానికి వెళ్తుందని చెప్పి వెళ్ళాడే కానీ, 2వ రోజు తను నన్ను పిలిచాడు. మీకు ఇన్ని జబ్బులు ఉన్నాయి కదా, ధ్యానం చేస్తే తగ్గుతారండి అంటే, అప్పటికి నేను ఎన్నో రకాల వైద్య విధానాలు చూశాను. మూఢ భక్తితోటి మొక్కులు తీర్చడం అని అన్నీ చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని ప్రయత్నాలు విసిగి వేసారిపోయాను. ఒక ఇంగ్లీష్ మెడిసిన్ కాక ఆయుర్వేదిక్, హోమియో, ఎవరు ఏది చెప్తే అది. ఇక ఏమీ తగ్గదన్న ఉన్నవానికి ధ్యానం చేయంటే నేను కొట్టిపారేశాను. ఇంకేమీ కాదు నా జీవితానికి. అయినా నేను కూర్చోలేను, వంగి ఉండలేను, ఎక్కువసేపు నిలబడలేను. నేను ధ్యానం ఎక్కడ చేస్తానే, వెళ్ళు అన్న. కానీ 3వ రోజు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అక్కడ మీరు ఏం చేస్తున్నారని అడిగితే, అక్కడ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు భయ్య, కష్టం ఉండదు, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అక్కడ పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే అన్ని దరిద్రాలు, అన్ని రోగాలు పోతాయి, తొందరగా పోతాయి, హ్యాపీగా రండి. మరి ధ్యానం అని చేయగలనో లేనో, కానీ ఎక్కడో ఈజిప్ట్లో ఉండాల్సిన పిరమిడ్ అనంకొండలో ఉండడం ఏమిటి? మరి పిరమిడ్ చూడటానికి వస్తానులే, మీరు ధ్యానం చేసుకుందరు అని, రేపు పొద్దున నేను వస్తానని మరి ఆ ప్రభాత సమయంలో సిద్ధి భైరవ కొండ అంటారు,
హనంకొండ బస్ స్టాండ్కి దగ్గర ఉంటుంది. దాని మీద వరంగల్ జిల్లాకే మొట్టమొదటి పిరమిడ్ సిద్ధి భైరవ పిరమిడ్ నిర్మించారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిజే ఆదేశానుసారం. అది చాలా పవర్ఫుల్ ప్లేస్. అది మునులు తపస్సు చేసిన గుట్ట అది. మరి నాకున్న బ్యాక్ పెయిన్తో దాదాపు 100-200 మెట్లు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. మరి అవన్నీ ఎక్కి ఆ పిరమిడ్ కింగ్ శామలోకి పోవడమే గగనమైంది. అయినా ఈ శరీరాన్ని మెల్లిగా తీసుకెళ్లి ఆ కింగ్ శామలో ఒక మూలకు 2 మూలలు తగిలేలా ఇలా కూర్చొని, మరి ఏంటి మీరు చేసేది అని అంటే, కేవలం చేతి వేళ్ళలో వేలు పెట్టండి, అద్దాలు తీసేసి కళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి అంతే. మరి అలా మేము ధ్యానం చేస్తున్నాను. మరి ఒక 10 నిమిషాల ఆయాసంతో ఉన్నప్పటికీ 10 నిమిషాల తర్వాత ఆ గుట్ట మీద గాలి హోరు, ఆ పక్షుల కిలకిల రావము, ఆ చెట్ల సౌండ్, అవన్నీ ఒక చక్కటి ప్రకృతి సంగీతంలా ఉండిపోయి, మరి ఆ సంగీతంలో ఈ శ్వాసలో నన్ను నేను మర్చిపోయాను. మరి ఏది పనిచేసిందో తెలియదు. నా జీవితంలో మొట్టమొదటిసారి 12 సంవత్సరాల తర్వాత అంత హాయిగా కూర్చున్నాను. మరి 10 నిమిషాలు అయిందేమో సరిపోయిందిలే అని కళ్ళు తెరిచి చూద్దును తెరచాలని అనిపించి కళ్ళు తెరిచి చూస్తే 45 నిమిషాలు గడిచిపోయింది. శరీరం తేలిక పడింది, అలసట లేదు, ఎంతో ఆనందం అది చెప్పలేని. సో అలా ఆ అనుభూతితో బయటకు వచ్చేసి, ఎరా అబ్బాయి, భూపాలపల్లి ఇక్కడికి 70 కిలోమీటర్లు వరంగల్కి దగ్గర ఉంటే నేను రోజు ధ్యానం చేసేవాడిని. మరి ఆదివారం ఇందులోకి వచ్చి ధ్యానం చేస్తాను అని అంటే, అంతగా నచ్చింది అబ్బాయ్య, మీరు పిరమిడ్ కోసం ఇంత దూరం రానక్కర్లేదు, పిరమిడ్ మీరు పట్టుకెళ్ళొచ్చు అని. అప్పుడు షాక్ తిన్నాను. ఎలా అంటే 2x2 పిరమిడ్ కూడా దొరుకుతుంది కిషన్ రెడ్డి గారి సెంటర్లో. మరి అది తీసుకుని వెళ్ళి ధ్యానం చేద్దు. ఈ 4 రోజులైతే హాస్పిటల్లోనే కదా నాన్నగారు ఉండేది, రోజు వచ్చి ధ్యానం చేద్దాము. కానీ పోయే రోజు వీలవుతుందో లేదో, పిరమిడ్ ఎంతగా నచ్చింది అంటే ఎక్సైట్మెంట్. ధ్యానం చేసిన మొట్టమొదటి పావు గంటలో పోయి పిరమిడ్ కొనుక్కొని మాత్రమే వెళ్ళి మా తమ్ముని ఇంట్లో పెట్టి హాస్పిటల్కి వెళ్ళి, మరి పోయే రోజు కుదురుతుందో లేదో ఆ పిరమిడ్ వదలొద్దు అని నిర్ణయించు. అలా మరి ఆ వారం రోజులు రోజు మార్నింగ్ నేను, తమ్ముడు, ఇంకో నరసింహస్వామి అని ముగ్గురము తమ్ముని బండి మీద రావడం, 5 నుండి 6 గంటల వరకు ధ్యానం చేయడం పిరమిడ్లో, తర్వాత ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి, ఇలా వారం తర్వాత మా నాన్నగారిని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ పిరమిడ్ను, నాన్నగారిని, అమ్మను వెహికల్లో తీసుకుని భూపాలపల్లి వెళ్ళి, మరి బెడ్ మీద ఇలా నా తల మీద వచ్చేలా హ్యాంగ్ చేసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మరి అప్పటికి నిద్ర పట్టేది కాదు, నొప్పులు విపరీతంగా ఉండేది. మరి ఇలాంటి స్థితిలో కూడా మార్నింగ్ లేచి అస్తమానం టీవీ చూసుకుంటూ కూర్చున్నాం నిద్ర రాక. అట్లాంటిది ఆ రోజు నుండి కళ్ళు మూసుకోవడం అలవాటు చేసుకున్నాను. సో అట్లా ఉదయం 4 గంటలు లేవగానే ఒక గంటన్నర ధ్యానం చేయడము. అది 7 గంటల డ్యూటీ ఉంటుంది, 7 గంటలకు వెళ్ళి మళ్ళీ 3 గంటలకు రావడము, ధ్యానం చేయడం, మళ్ళీ నైట్ పడుకునే ముందు ధ్యానం చేయడం. ఇలా కేవలం 2 నెలల కాలంలో బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. మరి మెడిసిన్స్ అయిపోయాయి, బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది అని అలాగే కంటిన్యూగా ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తూ ఒక 6 నెలల కాలంలో నా శరీరంలో ఉన్న అన్ని బాధల నుండి, రుగ్మతల నుండి బయటపడ్డాను. మరి ధ్యానంలో ఏం జరిగిందో తెలియదు, అప్పటికి స్వాధ్యాయం లేదు, సాధన మాత్రమే ఉంది. ఎలా తగ్గిందో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇది తెలుసుకుంటే బాగుండన్న కోరిక ఉండింది. మరి ఒకానొక రోజు మా స్నేహితులు ఇంటికి వచ్చారు, ఏదో బయటికి అవుటింగ్ వెళ్దాము పార్టీకి అని. మరి వాళ్ళకి నేను చేస్తున్న ప్రక్రియ ఇది అని చూపించడానికి స్పిరిచువల్ రియాలిటీ సీడీ టీవీలో వేసి, 2007లో నెట్ కానీ ఏవి లేవు, సీడీ ప్లేయర్లో సీడీ వేసి చూపిస్తున్నాను. నేను ఇది చేయడం ద్వారా అన్ని రోగాలు తగ్గించుకున్నాను, మీరు కూడా చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ సమయంలో ఆ సీడీలో ఉన్న ఒక లైన్ మళ్ళీ నా జీవితాన్ని టర్న్ చేసింది. అక్కడ ఒక లైన్ వస్తుంది, మీరు అందరు చూసే ఉంటారు. నాభి నుండి మొదలైన శ్వాస భూమధ్యం వరకు నడుస్తూ మందగించి భూమధ్యంలో ఒక జ్యోతిలాగా ఉండిపోతుంది. మరి అక్కడ శ్వాస ఉండదు, ధ్యాస ఉండదు, ఆలోచన ఉండదు, అదే నిర్మల స్థితి, అదే ధ్యాన స్థితి అని వాళ్ళకి చెబుతున్నప్పుడు, అదే నిర్మల స్థితి, అదే ధ్యాన స్థితి అనే పదంలో నా వెన్నుండి ఒక జలధరింపు కరెంట్ షాక్ లాగా వచ్చింది.
గత 6 నెలలుగా నేను ఆ స్థితి పొందలేదు కదా! ఆ స్థితి కోసం పెనుగులాడుతున్నాను. మరి నేను చేసిందేంటి? అంటే నాకు ఆ టైంలో అలా ఆలోచనొచ్చింది. ఆలోచన రహిత స్థితి మాత్రమే ధ్యాన స్థితి అయితే, అది నేనింకా పొందలేదు. ఆలోచనకి ఆలోచన మధ్య గ్యాప్ నేను ధ్యాన స్థితి అనుభవించిన 3, 4 గంటల ధ్యానంలో మరి నేను అనుభవించింది ధ్యాన స్థితి 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటుంది. దీన్ని ధ్యానం అనజాలరు. ధ్యాన ప్రయత్నమే అనుకోవచ్చు. మరి ధ్యాన ప్రయత్నంలోనే 12 సంవత్సరాల రోగాలు తగ్గితే, ఆ స్థితి ఆ చెప్పిన మాస్టర్ యొక్క స్థితి, ఈ భూమధ్యంలో ఉన్న ఆ జ్యోతిని చూడాలి. ఆ శ్వాస రహిత స్థితిని అనుభవించాలి. ఈ శ్వాస చివరి వరకైనా ఆ అనుభవాన్ని పొందాలన్న కసి నిర్ణయం అప్పుడు జరిగిపోయింది. అది నా జీవితానికి రెండో టర్నింగ్ పాయింట్. సో, అట్లా ఆ ఆలోచన వచ్చిందే తడవుగా నా ఫ్రెండ్స్‌ని టీ ఇచ్చి చాగనంపి చక్కగా కిషన్ రెడ్డి గారి దగ్గరికొచ్చి, సార్ నాకు ఆ శూన్య స్థితి కావాలి అనంటే ఆయన, మీరు ముస్లిమ్స్ గదా! ఇన్ని రోజులు చెప్పలేదు. మీకు మీరుగా అడుగుతున్నారు కాబట్టి రహీం భాయ్, మీరు శాకాహారిగా మారండి. ధ్యానం లోతులోకి వెళ్ళగలరు. ఆహారాన్ని మార్చుకోనంత వరకు మీరు ఇలాగే ఉండగలుగుతారు. ఇంకా మీకు మీరుగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సరే ఈ ముస్లిం నేను శాకాహారి అవ్వడం అన్నది వ్యక్తిగతం అయినప్పటికీ, ఆ ధర్మంలో జీవించాను కాబట్టి 2 సిరలు, 2 దవడలు అట్లా కట్ చేసి, రక్తాన్ని మొత్తం బయటికి పంపించేసి ఫ్రెష్‌గా ఉన్న మాంసం తినడం సైంటిఫిక్ వే అని వాదించేవాడిని టైంలో. మరి సార్ అలా చెప్పగానే అసలు శాకాహారానికి, ధ్యానానికి ఏంటి? మరి నేను ముస్లింగా ఉండి శాకాహారిగా మారొచ్చా లేదా? ఈ ఆలోచన నన్ను తొలిచివేయడం మొదలుపెట్టింది. అప్పుడు తటవర్తి వారి పుస్తకము 'శాకాహార మానవారము', 'అహింస మరియు శాకాహారం' 2 పుస్తకాలిచ్చారు కిషన్ రెడ్డి గారు. అది చదివితే నా బుర్ర తిరిగిపోయింది. గొప్ప గొప్ప మాస్టర్స్ అందరి స్టేట్మెంట్స్ అందులో ఉన్నాయి. ముఖ్యంగా కబీర్. 1,00,000 గోవుల్ని దానం చేసిన పుణ్యమైన ఒక చెంప పిల్లను తింటే పోతుందా? ఇంత వాస్తవం ఉందా మాంసాహారంలో? అని నాలో అంతర్మథనం మొదలైంది. సో, అప్పుడు మళ్ళీ ఖురాన్ అవి నా ఇస్లామిక్ గ్రంథాలు చిన్నప్పుడు చదివి ఉండేవాడిని. మధ్యలో మానేసినా మళ్ళీ తీసి వాటి చదవడం మొదలుపెట్టాను. ఎక్కడ ముస్లిం అనేవాడు మాంసం కంపల్సరీ తినాలని ఎక్కడా లేదు. తింటే ముస్లిం ఎక్కడ లేదు. కానీ ఎప్పుడో ఒక చోట తిన్న ప్రస్తావన ఉంది. ఈ మాత్రమేనా ఎందుకుంది అనే ఆలోచనతో 2008 డిసెంబర్ 28 రోజు ప్రాతకాల ధ్యానంలో నా అంతరం నుండి ఆ ప్రశ్నే రిపీట్ అవుతూ ధ్యానంలోకెళ్ళాను. నా అంతరం నుండి ఒక మెసేజ్ వచ్చింది ఇంట్యూటివ్‌లీ. 1400 సంవత్సరాల క్రితము మహాప్రవక్త మహనీయులు ఇస్లామీయ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు మరి వారు ఎడారి ప్రాంతాల్లో ఉండేవారు. ఒక్కో ఒక విపత్కర పరిస్థితిలో చాలా మంది ప్రాణాలు ఆకలితో అలమటించి ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అన్ని అనుభవాలు పొందిన ఒక ముసలి ఒంటె నా శరీరం వీళ్ళకి ఆహారమై వీళ్ళు జీవించి ధర్మాన్ని కాపాడితే బాగుండు అన్న భావనతో ఉన్న ఒంటెను మాత్రమే అల్లా అనుమతితో జిబా చేసి ఆ మాంసాన్ని కాల్చుకొని తిని ప్రాణాన్ని నిలబెట్టుకున్నారే తప్ప అవకాశంగా కాదు. మరి శాకాహారం పుష్కలంగా దొరికి అవైలబుల్ ఉన్న ఈ సమయంలో మీరు శాకాహారిగా ఉండడమే సరి అనేది అని నా ప్రబోధం వచ్చింది. మరి అది నాకు చాలా సమంజసంగా అనిపించింది. యెస్! ఇది సరియైన వివరణ అని నాకు ఇన్నర్ నుండి అనిపించగానే ఎగిరి గంతేసి నేను ఆ క్షణం నుండే శాకాహారిగా మారిపోయాను. ఇందులో కొసమెరుపు ఏంటంటే అంతకు ముందే మా కుటుంబంలో మొట్టమొదటి శాకాహారి నా చిన్న కూతురు డాక్టర్ సిరాజ్. తను కేవలం ఆ పుస్తకంలో సింగిల్ లైన్, "మీ కడుపులో ఏమైనా చచ్చిన జంతువుల పాతిపెట్టే శ్మశానాల" అన్న లైన్ చదివి తను శాకాహారిగా మారిపోయింది. అలాగే నా పెద్దమ్మాయి, నా భార్య గూడా. ఈలోగా నా భార్యకు మరి మా వాడికి సైనస్ ఉండేది, బ్రోంకైటిస్ ఉండేది. నాకెప్పుడైతే తగ్గిందో తను ఆటోమేటిక్‌గా ధ్యానం చేయడం పోగొట్టుకోవడం జరిగింది. మా చిన్నమ్మాయికి టాన్సిలైటిస్ ఉండే అది పోయింది. సో, ఇట్లా ఎడ్యుకేషన్‌లో కూడా చాలా చక్కగా ఉంటూ మరి 2009 నుండి మా కుటుంబం అంతా శాకాహారిగా, ధ్యానులుగా మారిపోయింది. ఆ తర్వాత తటవర్తి వారు కలవడము, 3 డేస్ వర్క్‌షాప్స్ 4, 5 వర్క్‌షాప్స్ చేయడము, స్వాధ్యాయం గురించి తెలుసుకొని స్వాధ్యాయం చేయడం మొదలుకున్నాం. మరి
ఈలోగా పత్రికను చూడడానికి జనగాంలో మొట్టమొదటిసారి సార్ని చూడాలన్న కోరిక. భూపాలపల్లిలో మొదటి ధ్యానం నేనే. నాకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేకున్నా వాళ్ళెందుకో చెప్పడము కిషన్ రెడ్డి గారు, వారి ప్రోత్సాహం ఎంతో ఉంది నా వెనక. పత్రిక గారు వస్తున్నారు చూస్తావా రహీం అంటే సరే అని వారితో వెళ్ళడము. మొదటిసారి నేను శాకాహారిగా లేను, కలవడానికే భయపడ్డాను సార్తో. దూరం నుండి చూసి తృప్తి చెంది వచ్చాను ఆనందించి. కానీ రెండోసారి కల్లా నేను శాకాహారిగా మారాను. సో దగ్గరికి వెళ్ళి కిషన్ రెడ్డి గారు పరిచయం చేశారు నాకు. గ్రేట్ మాస్టర్ రహీం భూపాలపల్లి నుండి వచ్చారు మిమ్మల్ని కలవడానికి. ఇంత దూరం వచ్చా నాయన, షేక్ హ్యాండ్ ఇచ్చారు ఫస్ట్ టైం. సార్ మీరు మా భూపాలపల్లి కూడా వస్తే మేము తరించిపోతాం కదా, మరి అదృష్టాన్ని కలుగజేయరా అంటే, నీ ఊరికి రావడం నా అదృష్టం నాయన, నీ దగ్గర ఖచ్చితంగా వస్తాను, నీ దగ్గర రాకుంటే ఎవరి దగ్గరకు వస్తాను అని సార్ అనడం, ఆనందంగా కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత నాకు మా ఇంటి పోరు ఎక్కువైంది. ముస్లిం సోదరులు కానీ చుట్టాలు కానీ రావడం తగ్గించడము, మా వెనక కామెంట్స్ చేయడము, వీళ్ళు బ్రాహ్మణిజం అయిపోతున్నారు అనడము, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా. నీకు 2 అమ్మాయిలు, మళ్ళీ మాంసానికి రా, ఇస్లాం ధర్మానికి రా, అదే ధర్మము అదే అని చెప్పడము, నీది చేసేది తప్పు అని చెప్పడము, ఇట్లా చూసి నాకు ప్రెషర్ ఎక్కువైపోయి టైంలో వారితో అన్నాను, సార్ ఇట్లా నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మరి వెల్లుల్లి కూడా తీసేసి అంతకుముందు మాంసాహారం వండిన వంట గిన్నెలు కూడా మార్చేసుకుని ఇంత శాకాహారిగా ఉంటే నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఏం చేద్దాము అంటే అప్పుడు అన్నారు, రహీం గారు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు అనుకున్నాను మీరు ధ్యాన ప్రచారం కోసం వచ్చిన వారని. మరి ఇస్లాంలో కూడా ధ్యానం ఉండే ఉంటుంది, కానీ పిఎస్ఎస్ఎంలో మీలాగా స్వాధ్యాయము, కుటుంబము శాకాహారము ధ్యానానికి అంకితమైన వాళ్ళైతే మీరే మొదటి ఫ్యామిలీ నాకు తెలిసి. చూడండి, ఇక నుండి ఇంతవరకు మీరు మంచి మంచి పుస్తకాలు అన్ని చదివేశారు, భగవద్గీతతో సహా, పత్రిక రాసిన పుస్తకాలు అన్ని, కార్లోస్ కాల్సడ్ అన్నీ ఒక 89 పుస్తకాలు అప్పటికే చదివాను. ఇక నుండి ఇవన్నీ పక్కకు పెట్టి ఇస్లాం, ధ్యానము, జీవన విధానం, దీని మీద రీసెర్చ్ చేయండి. ఎక్కడో ధ్యానం ఉండే ఉంటుంది. ఎన్ని దర్గాలు అయితే కట్టారో వాళ్ళందరూ ఏం చేసి ఆ పూజలు అందుకుంటున్నారు, దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి, మీకు ఆయుధం దొరుకుతుంది అని. అరే కరెక్ట్ కదా. సో అట్లా కటవర్తి వీరారావు గారి సలహా మేరకు, వారి సూచనల మేరకు నేను మళ్ళీ ముస్లిం మిత్రులను కలిసి ప్రవక్త జీవితం మీద రాసిన పుస్తకాన్ని, రీసెర్చ్ బుక్ దొరకడం, తర్వాత ఫజైల్ అమాల్ పార్ట్ 1 పార్ట్ 2 అని, ముంతకాబే హైద్రిస్ అని, ఇంకా చాలా పుస్తకాలు సేకరించడం, జమాతే ఇస్లామీ పుస్తకాలన్నీ సేకరించి రీసెర్చ్ చేయడం. మరి అక్కడ ప్రవర్త మహనీయులు కూడా 3.5 సంవత్సరాలు హీరా పర్వతలో జిక్ర్ అంటారు ధ్యానం, ఆ ధ్యానము చేసే ప్రవక్త పదవిని పొందారు, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారని తెలుసుకుని చాలా ఆనందించాను. మరి ఎక్కడైతే అవమానింపబడ్డానో మరి అందరి గౌరవాన్ని పొందాను. సో ధ్యానం గురించి విస్తృతంగా ఉంది ఖురాన్లో, అది ఇప్పుడు సందర్భం కాదు, నా పరిచయం మాత్రమే అలా చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక కుటుంబ మిత్రుడు, వాళ్ళు హైందవ సాంప్రదాయంలో ఉండి వాళ్ళ బలమైన కారణం ఉండొచ్చు క్రిస్టియానిటీకి మారారు. నేను ఆ హైందవ జీవన విధానంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ వారానికి 3-4 రోజులు వాళ్ళకి ఉపవాసం ఉండేది, శాకాహారమే ఉండేది. మరి ఆయనతో 2 రోజులు బంద్ చేపిద్దామని మేము పోతాయి, అక్కడ వాళ్ళ హిందూ పటాలన్నీ తీసేసి జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంది. మరి అక్కడ షాక్ తిని, అయ్యో అమాయకత్వంతో అప్పుడేమో పూజలో ఉంది, ఇప్పుడేదో ఆ రోగం తగ్గించారు, మా దగ్గర బంధువు మేము నమ్ముకున్నామని అదే దేవుడు అంటున్నారు. దేవుడే దేవుని కోసం వెతుకోవడం జరుగుతుంది, మతమే మార్చుకుంది పాపం. అసలు అక్కడ కూడా జీసస్ క్రైస్ట్ ఏం చేసి ప్రవక్త అయ్యారు తెలుసుకోవాలన్న కోరికతో మళ్ళీ ఆవిడకే చెప్పాను, మీ వర్క్షాప్ ఉన్నప్పుడు చెప్పండి వస్తాను. సో అట్లా తన ద్వారా ఆ ప్రేరణ పొంది జీసస్ క్రైస్ట్ జీవితం మీద, ఆ బైబిల్ బోధనల మీద పూర్తి వర్క్ చేశాను ఒక మళ్ళీ ముందు. అట్లా భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఉన్న కామన్ పాయింట్స్ అక్కడ కూడా ధ్యానమే ఉంది. ఖురాన్లో కూడా వల్ జిక్ర్ అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క అత్యున్నతమైన ఆరాధన ధ్యానం మాత్రమే అని ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. ఆత్మ ఆరాధన అంటే దేహము,
మనసును నిష్క్రియం చేస్తే వచ్చేది ఆత్మ. ఆ ఆత్మారాధనే ధ్యానం అని తెలుసుకొని మరి భూపాలపల్లిలో ధ్యాన ప్రచారం చేయాలి. అలాగే గురుగారిని కలవాలని మరి తటవర్తి వారి క్లాస్ చెప్తూ పత్రి గారితో మాట్లాడడం జరిగింది. సార్, మా భూపాలపల్లిలో ఒక 10 మందిని తయారయ్యాము. మరి మీ దగ్గరికి వస్తాము. టైం ఇస్తే హైదరాబాద్లో 7 రోజులు ఉంటారు. మేము కలవాలని ఉంది అంటే అప్పటిదప్పుడే టైం ఇచ్చారు. ఒక 4 రోజుల్లో. మీరు రండి కలుద్దాం. సో అట్లా ఒక 10 మంది టీంని వేసుకొని వెహికల్లో సార్ని కలవడానికి ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళడం. మరి పోతూనే సార్ దగ్గర అక్కడ అందరూ ఒకరు కాళ్ళు ఒత్తడము అది ఇది అని చేస్తుంటే సార్ని చూసి పరవశించిపోయి మొట్టమొదటి అనుభవం ఏంటంటే సార్ దగ్గర ఎంప్టీ మైండ్తో ఉండాలి. మనం ఏదనుకున్నామో అది తెలుసు అని తెలియదు నాకు. జనగాంలో చూసింది మళ్ళీ హైదరాబాద్లో సార్ని ఆఫీస్లో కలవడం. మరి ఎప్పటికైనా ఇంత గ్రేట్ స్థితికి, ఇంత గొప్ప స్థితికి నేను వస్తానా అని అనుకున్నాను. కూర్చో అన్నారు. ఇమ్మీడియట్లీ సమాధానం ఇచ్చారు మంత్రి గారు. రహీం భాయ్, నువ్వు గొప్ప నువ్వు అవుతావు తప్పకుండా, కానీ నాతోని కావు. అబ్బా, నా మనసులో అనుకుంది ఇమ్మీడియట్లీ దొరకబట్టేసుకున్నారే సార్. అమ్మో, ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండాలి. మన అనవసరమైన విషయాలు కూడా ఆలోచించకూడదు సార్ దగ్గర, గమనం ఉండాలని అక్కడ తెలుసుకుంది అని మళ్ళీ దానికి వివరణ కూడా ఇచ్చారు. దాంతోనే కావు, గొప్ప నువ్వు అవుతావు అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఇప్పుడే స్కూల్లో ఉన్నావు, నేను యూనివర్సిటీలో ఉన్నాను కదా. నువ్వు యూనివర్సిటీకి వస్తావు, కానీ నేను అప్పుడు డాక్టర్కి వెళ్తాను. మళ్ళీ నువ్వు డాక్టరేట్ చేస్తావు, మళ్ళీ నేను ఇంకో స్థితికి పోతాను. కాబట్టి మన ప్రయాణం అనేది ఉంటుంది. నువ్వు ఈ స్థితికి వస్తావు, కానీ నా అంత గొప్ప నువ్వు కావు నాయనా. ఓ, చాలా చాలా ఆనందం వేసింది. అలా చక్కటి వివరణ, ఎంత మంచి మంచి వివరణలు ఇస్తూ పోయారు. అట్లా మొట్టమొదటి పాఠం అన్నమాట సార్ దగ్గర నాకు. సో ఈ మార్గంలో ఉండు, కానీ నేను ముందున్నాను అనుకున్నా, అంతే తేడా. నువ్వు నేను ఒకటే అయినా కానీ నా అంతని కావాలి. ఎస్ సార్, ఓకే అని నేను తీసుకుపోయిన స్వీట్ అందరికి పంచి స్వీట్ తినిపించి వచ్చారు. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ 6 నెలలకే నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. నేను వరంగల్లో ఒక పెళ్లికి పోయి వస్తూ అయ్యో, ఆ రోజు మహాప్రవక్త పుట్టినరోజు కూడా. ఈ రెండూ కలిసి వచ్చాయి. గొప్ప ప్రవక్త ఆశీర్వాదాలు మనకి ఎలా దొరకాలని మా ఆవిడ చెప్పి, దొరికితే బాగుండు కదా అని చెప్పి తయారవడానికి రూమ్లోకి వెళ్ళాను. జనగాం నుండి ఫోన్ వచ్చింది మళ్ళీ. శ్రీనివాస్ మాస్టర్ అని ఆయన పిరమిడ్ ఓపెనింగ్ పత్రిక గారు వస్తున్నారు, మరి ఆయనతో ఓపెనింగ్ ఉంది, మీరు వస్తారా? నేను భూపాలపల్లి ఎక్కడ, జనగాం నుండి కాల్ ఏంటి అని మా ఆవిడని మా సార్కి చెప్తాను అన్న. రెడీ బయటకు వచ్చేసరికి ఇట్లా రాజేందర్ గారు ఫోన్ చేశారు, పెద్ద సార్ వస్తున్నారట ఓపెనింగ్ పిరమిడ్. ఇంకే నేను మనసులో అనుకున్నాను, ప్రవక్త పుట్టినరోజు, ప్రవక్త ఆశీర్వాదం ఉంటే బాగుండు అంటే ఫిజికల్ గానే ఆశీర్వాదం దొరుకుతుంది అని 150 కిలోమీటర్లు బండి మీద ఇద్దరం తయారై. దీని వెనక ఇంకో స్టోరీ ఏంటంటే, ఆ పిరమిడ్ ఓపెనింగ్ కు ఒక ముస్లిం మాస్టర్ తోడు ఓపెన్ చేద్దామని కిషన్ రెడ్డి గారు అని నా పేరు ప్రపోజ్ చేశారట ఆ మాస్టర్. కానీ పత్రిక గారు అవైలబుల్ ఉండేసరికి అలా పోతూ ఆయనతో రిబ్బన్ కట్ చేపిద్దామని మళ్ళీ అనుకున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ, నాకు తెలుసు. జనగా వెళ్ళాము. సార్ నాతో ఒక చిన్న పిల్లవాడిని ఆడుకున్నట్టు ఆడుకున్నారు. సార్ వేదిక మీద ఉన్నారు, నేను కూడా ఇలాగే మంచి వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నాను. సార్ తర్వాత గ్లామర్గా నేనే ఉన్నాను కాబట్టి నన్ను గుర్తుపట్టి వేదిక మీద పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సార్ ఎదురుగా ఇలా వెళ్తే సార్ ఇటు తిరగడం, ఇలా వెళ్తే ఇటు తిరగడం, నన్ను చూడట్లే. కనీసం 10 సార్లు అలా నన్ను ఆటాడుకున్నారు. ఉక్రోషం విరిగిపోయి అసలు 150 కిలోమీటర్లు అనవసరంగా వచ్చాను ఇక్కడికి, నన్ను కనీసం కూడా చూడట్లేదని అలిగి దూరం పోయి వెనక కూర్చున్నాను. అక్కడ సార్ అంతసేపు ఉన్నారు, క్లాస్ చెప్పారు. దివ్యంగా చేసేవారే దివ్యులు అంటారు, అది పలకలేక దేవుడు అయింది. కాబట్టి దివ్యమైన పనులు చేసేవారే దివ్యులు, దేవుళ్ళు అనే మంచి వాక్యాలు. భగవాన్ అని పత్రిసారును ఒక మాస్టర్ అనగానే భగవాన్ కాదు, భాగ్యవాన్, భాగ్యవాన్ పత్రిజీ, భాగ్యవాన్ మీరందరూ, మాకు ధ్యానం దొరికింది, ఆజ్ఞ జ్ఞానం దొరికింది, అన్ని భాగ్యాలు పొందాను కాబట్టి భాగ్యవాన్.
సో ఆ క్లాస్ చెప్పేసి వెళ్ళాలి, చాలు పిరమిడ్ ఓపెన్ చేద్దామని సార్ పిరమిడ్ దగ్గరికి డోర్ దగ్గరికి వెళ్ళారు. నేను అలిగిపోయి వెనకనే ఉన్నాను. ఇంత దూరం వచ్చి కనీసం నన్ను గుర్తించలేదు, చూడలేదు. ఇక రిబ్బన్ కట్ చేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఎందుకు వచ్చాను? దూరంగా ఉన్నాను. గుంపంతా సారథి వెనక ఉంది. కానీ ఆ మహనీయుడు అక్కడికి పోయి ఇలా వెనక మళ్ళీ తిరిగి ఇట్లా అని పిలిచాడు నన్ను. అప్పుడు నన్నేనా కాదా అని అటు ఇటు చూశాను. నిన్నే అన్నట్టుగా సైగ చేసి పిలిచారు. అప్పుడు అర్థమైంది, ఇంతసేపు చిన్నపిల్లలాగా ఆడుకున్నారా నాతోటి మీరు అని. అంటే నేను వచ్చేది తెలుసు, వచ్చింది తెలుసు, దృష్టిలో పడాలని వీడు ట్రై చేస్తున్నాడు అనేది తెలుసు, ఆడుకున్నారు అన్నమాట అని. అలా గాల్లో ఎగిరినట్టు వెళ్ళాను సార్ దగ్గరికి. మరి చూడండి, వాళ్ళు అనుకున్నదే ఆ కత్తెర నా చేతిలో పెట్టి ఇది నీదే ఓపెన్ చేయి అని అన్నారు. అసలు ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? ఎవరైనా ఉంటారా గురు? కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే నేను వస్తానని తెలుసు, నాతో చేద్దామని వీళ్ళు అనుకున్నది తెలుసు. సో సార్ ఆ పిరమిడ్ కట్ చేయించి ఆ శ్రీనివాస్ మాస్టర్ మీ ఇంటికి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారా, ఇవాళ సెలబ్రేట్ చేయండి మా వెడ్డింగ్ యానివర్సరీ అని ఇద్దరం ఇలా దిగి ఒక అత్యద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఫ్యామిలీ ఫోటో దిగాం. అక్కడ తెలియకుండానే నేను కారం పడదు, నాకు అంతకుముందు అల్సర్ ఉండేది, నాలుక కూడా కారం ఉంటుంది. కానీ స్వీట్ నోట్లో పెట్టి జీవితం అంటే స్వీటే కాదు నాయన, ఆట కూడా జీవితమే విందా అని మిర్చి నోట్లో పెట్టాను. నాకు ఆ టైం నుండి మిర్చి నాకు ఇష్టమైన వ్యక్తి అయిపోయింది, అది వేరు. కానీ తర్వాత జీవితంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అంటే అప్పటి వరకు ఎంజాయ్ఫుల్గా ఉన్నావు, ఇక ముందు ముందు మిర్చి కూడా తినాల్సి వస్తే స్వీట్గా ఉన్నదని ఆ రోజు ఇండైరెక్ట్గా నాకు పాఠం నేర్పారు. మరి ఆ మిర్చీలు కూడా ఎన్నో నమిలి నమిలి అలవాటు అయిపోయాయి. సో అట్లా సార్ ఇండైరెక్ట్గా చాలా అద్భుతంగా గడిచాయి ఆ వెడ్డింగ్ యానివర్సరీ. ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత 2010లో అమరావతి ధ్యానమా చక్రకి 10 రోజులు సెలవు పెట్టిపోయాను. ఫస్ట్ ధ్యానమా చక్ర అవుట్ ఆఫ్ లో. సో రోజు టిఫిన్ టైంలో సార్ని కలవడం, సార్తో షేక్ హ్యాండ్ ఇవ్వడం, పోటీలు పడి ఎంజాయ్ చేసి వచ్చేసరికల్లా మరి నా గత జన్మ కర్మలో ప్రభావం తెలియదు. నేను ఒకరికి జామీన్ ఇస్తే ఆ జామీన్ కోర్టుకెళ్ళి నా జీతం అనేది అసలు పూర్తిగానే ఒక 4,000 మిగిలిపోయింది జీతం. అప్పటికి నాన్నగారు దేహత్యాగం చేశారు. ఇంట్లో పరిస్థితులన్నీ ఒకేసారి సమస్యల నుంచి పడ్డాయి. అసలు పత్రిసార్తో 10 రోజులు ఉండి రావడం ఏంది, ధ్యానం 3 గంటలు ధ్యానం చేయొచ్చు. పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏమవుతుంది ఆ అర్థం కాని పరిస్థితిలో మైండ్ బ్లాక్ అయి ఇంటికి వచ్చాను. మరి ఆ సమయంలో మా ఆవిడ నాకు ధైర్యం చెప్పింది, మనం కోటీశ్వరం కాదు, చిన్న ఉద్యోగమే, ఇది దేనికో చూద్దాం, ఏం వెళ్తుందిలేండి. 4,000లో పెద్దమ్మాయి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. చిన్నమ్మాయి ఎస్ఆర్ నగర్ కాలేజ్లో మెడిసిన్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయింది, అటు ఫీజు కట్టాలి. ఆఖరికి ఏవో 200 అడిగినా నన్నే అడుగుతావు కదమ్మా నువ్వు, నాకు ధైర్యం చెప్తావు కానీ ఎలా వెళ్తుంది అని అనుకున్నా. మరి ఆ సమయంలో ఇది నా జీవితంలో పత్రి గారు ఇచ్చిన ఒక గొప్ప దిశానిర్దేశము ప్లస్ ఒక అడాప్ట్ చేసుకున్నట్టే గొప్ప సంఘటన నా జీవితంలో పత్రి గారితో ఉన్నది. మరి జీతం లేని పరిస్థితిలో ఇదే ఉద్యోగం విదేశాల్లో వచ్చింది నాకు. 2 సంవత్సరాలు సిక్ చేసి వెళ్ళిపోదాము, అగ్రిమెంట్ చేసుకుందామని హైదరాబాద్ పోదామని. లేనప్పుడు తెలంగాణ స్ట్రైక్ నడుస్తుంది. బైక్ మీద జనగాం దానికి వచ్చి అక్కడ వేరే బంధువుల వెహికల్లో వెళ్ళడం. మరి ఎందుకైనా మంచిది, 2 సంవత్సరాల తర్వాత వస్తాను కదా అగ్రిమెంట్ చేస్తే, మరి పెద్ద సార్ని కలిసే పోతాను, టైం ఉంది కదా అని ధ్యాన ప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళాను. మరి సార్ శేషశయన సాయిలాగా పడుకొని ఉన్నారు, ఒక్కలే ఉన్నారు. అసలు సార్ పిలిపించుకున్నారని అంటే అది సమంజసంగా ఉంటుంది, చివరికి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు లేరు, శివప్ప గారు ఒకరే ఉన్నారు, సార్ ఒకరే ఉన్నారు. సార్ ఆ రోజు ఫారిన్ ట్రిప్ ఉందట, సారు లోకల్లో లేడు అన్న సంగతి తెలిసి ఎవరు రాలే, అది వెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ ఫ్లైట్ 3.5 hours లేట్ అని ఆఫీస్లోనే ఉండిపోయారు. ఇప్పుడు పోయి అక్కడ కూర్చోవడానికి అలా నాకు ఒంటరిగా దొరికారు. సో విష్ చేసి సార్ పక్కనే కూర్చున్నాను. ఒకవైపు తండ్రి పోగొట్టుకున్న దుఃఖము, ఇంట్లో పరిస్థితి బాగలేదు, 2 పిల్లల్ని ఫీజులు ఎట్లా కట్టాలి,
మళ్ళీ గురువును వదిలిపెట్టిపోతున్నాను తక్కువ కాలంలో, ఎలా అని దుఃఖం వస్తుంది. ఆ బెడ్ పక్కనే కుర్చీలో కూర్చోమని సార్ చెప్పినప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇలా ఉన్నాను. మరి అక్కడ సార్ అడిగారు, రహీం తుమ్ ఠీక్ నయ్యే అంటే గురువు దగ్గర నన్ను నేను బాగానే ఉన్నాను, అబద్ధం ఎందుకు చెప్పాలి అని, నేను అస్సలు బాగలేను సార్ అని. మరి నువ్వు కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అని హిందీలో అడిగాడు. అంటే నాకు ఇక్కడ కూర్చోవాలి లేదు సార్ అని చెప్పాను. మళ్ళీ తెలంగాణ యాసలో మరి ఎక్కడ కూర్చుంటావే అంటే, నాకు మీ ఒళ్ళో కూర్చోవాలని ఉంది సార్ అన్నాను. ఆ దుఃఖం ఆగట్లేదు, సార్ మీద పడి ఏడవాలనుకుంటున్నాను, ఏడిస్తే ఏమన్నా అంటారేమో అని మళ్ళా జంకు. కానీ ధైర్యం చేసి అన్నాను, మీ ఒళ్ళో కూర్చోవాలని సార్ అంటే జస్ట్ ఇలా చూసి ఎవరా పరయ్యా ఎవరు వద్దన్నారు, వచ్చి కూర్చో. చెంగున ఎగిరి సార్ ఒళ్ళో సార్ను హగ్ చేసుకొని కూర్చున్నాను. సార్ ఇలా రెండు చేతుల్లో పట్టుకొని కూర్చొని ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఒక నిమిషం పాటు అలాగే చూసి, "ఉమ్, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు అడుగు" అన్నారు. సార్కు అన్నీ తెలుసు, కానీ మళ్ళీ నన్ను చెప్పు అని అంటారేంటి అని మనసులో అనుకున్నా. అప్పుడు ఆ సార్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేవరకల్లా నా దుఃఖం అంతా పోయి మనసు ప్రశాంతంగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను అన్నాను, సార్ మీ ఒళ్ళోకి వచ్చే వరకు 1,00,000 ప్రశ్నలతో వచ్చాను, కానీ మీ ఒళ్ళోకి వచ్చాక ప్రశ్నలు లేవు సార్, మీరు ఏదైనా చెప్తే వింటాను అని. ఆహా. ఈలోగా నేను ఖాళీ చేసిన కుర్చీలో ఇంకో మాస్టర్ వచ్చి కూర్చున్నారు. సార్ ఆయన దిక్కు తిరిగి నన్ను పట్టుకున్నాడు. అయితే నన్నే చెప్పమంటావా అని ఇట్లా అడిగారు. మీరే చెప్పండి సార్. సో అటువైపు తిరిగి, ఏమయ్యా రాముడు దేవుడేనా అని అడిగింది. అరే రహీం గారిని వదిలిపెట్టేసి రాముని పట్టుకుంటాడు ఏంది ఆ సార్తో, ఈయన ఎవరో చూడరు, పానకంలో పుడకలాగా అనుకున్నాను. అయినా నాకేంటి, నేను 2 సంవత్సరాలకు ఉన్నాను, సార్ ఒళ్ళో ఎంతసేపు అంతసేపు కూర్చుందాం అని ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఆయన దేవుడే సార్ అన్న. మళ్ళీ నా దగ్గర తిరిగి, రహీం రాముడు దేవుడేనా, ఇదేం ప్రశ్న అబ్బా అని షాక్. నిజమే సార్ దేవుడే. అప్పుడు ఆయన ఎట్లా అయ్యాడు? అప్పుడు మాకెవరికి సమాధానం లేదు. రాముడు దేవుడే అని తెలుసు, కానీ ఎట్లా అయ్యాడో తెలియదు. అతను కూడా నాకు తెలియదు సార్. సార్ సినిమాలో దేవుడు అని చూపించారు, కథలో దేవుడు అని రాశారు, ఎట్లా అయ్యాడో మీరే చెప్పండి అంటే, రాముడు జంగల్ పోయిండా సార్? పోయిండు సార్. మరి ఎన్నేళ్ళు పోయాడు? 14 ఏళ్ళు పోయాడు. ఏం తిన్నాడు? ఆకులు అలములు కందమూలం. మరి ఏడవన్నాడు సార్? పర్ణశాల గడ్డి గుడిసెలో సార్. ఏం కట్టిండు? నారచీరలు. అంటే ఎంజాయ్ చేసిండంటావా సార్? అది వనవాసం అంటారు సార్, కష్టం అంటారు, ఎంజాయ్ ఎక్కడ అవుతుంది? మరి ఓ సంవత్సరం యుద్ధము తిరగడం అన్నీ అవుతున్నా, మిగతా 12 సంవత్సరాలు ఏం చేసిండు అంటావు అని అప్పుడు మళ్ళీ నా కళ్ళలో కళ్ళు పెట్టి ఇట్లా చూస్తూ, నేను రహీం కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నట్టు సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నాడా అని అడిగాడు. సార్ సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టడానికి అంతఃపురమే ఉంది, జంగల్ ఎందుకు సార్? ఖచ్చితంగా అది చేయలే. మరి ఏం చేసిండు అని అడిగాడు. దయచేసి మీరే చెప్పండి సార్, మాకు తెలియదు అన్నాం దండ పెట్టి. ఇప్పుడు ఆయన సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి కాదు, 2 కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చున్నాడు 12 సంవత్సరాలు. శ్వాస మీద ధ్యాస పెట్టిండు. మరి ఆత్మ రాముడైండు, దేవుడైండ. రాక్షసుని సంహరించాలి కాబట్టి శక్తిని పొందిండు, చెడు మీద యుద్ధం చేసిండు, దేవుడైండు. కష్టాలు అనుభవించకుంటే దేవుడు అయ్యేవాడా? జంగల్ పోకుండా రాముడు దేవుడు అయ్యేవాడా? పుట్టి దశరథ రాముడుగా చచ్చిపోయేవాడు, మన పేరు కూడా తెలియదు ఉండేది. ఆ కష్టాలు వనవాసం చేసిండు కాబట్టే దేవుడు అయ్యాడు. అనగానే ఇది ఎక్కడ పోతుందని అనిపిస్తుంది. అప్పుడు అటు దిగి మళ్ళీ నా కళ్ళలో కలబెట్టి, ఏమయ్యా రాముడంతడు వాడు కష్టాలు అనుభవించి దేవుడు అయ్యాడు, మరి నిన్ను రహీం నుంచి రాముని చేయడానికే ఆ కష్టాలు వచ్చినాయి నాయన అన్నాడు. ఆ రాముని కథ చెప్పినవా సార్ అని మనసులో అనుకొని, సార్ మీరు ఏం చేయాలి సార్? మరి తట్టుకోలేకపోతున్నాను సార్, 26 నెలలు జీతం లేదు, 4,000 జీతంతో ఎలా బతకాలి? నన్ను గుడ్డలోడు చూసి గోచి పంత మాత్రమే మిగిలిపోయింది సార్, అలా ఉన్న నా పరిస్థితి. అప్పుడు అన్నాడు నవ్వుతూ, మరి పని చేద్దామని అంటే, ఏదో ఉపాయం చెప్తారేమో అనుకొని, ఏం చేద్దాం సార్ అంటే, అది కూడా తీసేస్తానయ్యా యోగం ఏమనైతో అన్నాడు. నా పరిస్థితి
నవ్వి, సార్ మహాప్రభు ఆ మాత్రం ఉంచండి, గంజో నీరో కాచుకుని తాగుదాము, అది తీసేస్తే మొత్తం లెన్స్ అంట. అది కూడా దయదాల్చున్నట్టు, అయితే పో అది ఉంది పో అని. మళ్ళీ ఎంత ప్రేమ, అది మాటలో చెప్పలేము. ఆ దగ్గర అంతసేపు ఒళ్ళోనే ఉన్నాను. ఇలా వచ్చి నేను పడలేదా కష్టాలు అని. మరి సార్ కష్టాలు ఎన్ని పడ్డాడో, సార్ దగ్గరికి పోకముందుకే నేను మైత్రేయ పుస్తకం చదివాను, జీవిత చరిత్ర చదివాను, సార్ గురించి వీరప్ప మాస్టర్ను, కేశవరావు సార్ను, అందరు ఏమన్నా సార్ గురించి చెప్పండి 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 తెలుసుకునేవాడిని నేను. మొత్తం తెలుసు దాదాపుగా. కాబట్టి అప్పుడు అన్నాను, సార్ ఇంట్లో ఆ పూట వండడానికి బియ్యం లేని పరిస్థితిలో కూడా ధ్యానం చెప్తూ అమ్మగారు భోజనం వడ్డించారు, చేశారు, అవన్నీ నాకు తెలుసు. కానీ నేను తట్టుకోగలనా సార్? మీ చైతన్య స్థాయి ఎక్కడ, నా చైతన్య ఎక్కడ, మీకు నాకు పోలుస్తారా? అప్పుడు అన్నారు, ఎస్, నా వేలు పట్టుకోవాలంటే 100 సంవత్సరాలు తక్కువ చేసి ఉండాలి, అరగంటను నా ఒళ్ళో ఉన్నావు, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటా, నోవే, యు ఆర్ ఆల్సో వండర్ఫుల్ మాస్టర్ అని చెప్పి అండం బాగానే ఉంటుంది సార్ అంటే. అప్పుడు అన్నారు, ఎక్కడికయ్యా పోతావు, సార్కి అన్నీ తెలుసు, అది సర్వజ్ఞుడు, నేను బయటికి పోతామని వచ్చానని కూడా సార్ తెలుసుకున్నాను. నేను చెప్పవు, ఎక్కడికి పారిపోతావు, మొన్ననే ధ్యాన ప్రచారం మొదలు పెట్టావు, భూపాలపల్లి ఏం చేసిపోదాం అనుకుంటున్నావు, నీ పని ఎవడు చేయాలి అన్నారు. సార్ నా పని చేయడం నేను సిద్ధంగా ఉన్నాను సార్, కానీ నా పని ఎట్లా అని అన్నాను. ఏ నీ పని నువ్వు చూసుకోవాలి, నీ పని విశ్వం చూసుకుంటుంది. విశ్వము అంటే నాకు తెలియదు సార్, మరి నేను నా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నా విషయం ఏంటి అంటే అన్నీ జరుగుతాయా అని. నిజంగానా సార్ అన్న. సార్ మరి నేనైతే ఎక్కడికి పారిపోతా ఉంటానుగా, ఎక్కడికి పారిపోను, చక్కగా భూపాలపల్లి పోతా, నా పని నేను చేసుకుంటా, మరి నా పని మీరు చూసుకుంటారా? జరుగుతుంది పోవాలి. లేదు సార్ నాకేమైనా అయితే మీ బాధ్యత అన్నాను. ఓకే అన్నాను. సార్ రెండోసారి చెప్తున్నా మీ బాధ్యత అన్నాను. సార్ ఇండియా కోర్టులో 3 సార్లు అంటారు కదా, ముచ్చటగా 3వ సారి 3 బార్ నాకేమైనా మీ బాధ్యత, నేను ఎటు పోను, భూపాలపల్లి పోతున్నాను. ఓకే అని నాకు ఒకటి అన్నాడు. రాత్రి బావులో భగవద్గీత బైబిల్ రీసెర్చ్ ఇప్పుడు పక్కకు పెట్టి, ఇప్పుడు అవసరం లేదు, 11లో 14 తర్వాత చెప్పు, ఆ ఫ్రీక్వెన్సీ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు నువ్వు ధ్యానం చెప్పు, నువ్వు ఎక్కడ కూర్చుంటావా, చుట్టూ నీ జనాలు కూర్చుంటారయా అని 2 అర్థాలు చెప్పు చాలు. అదేంటి కొత్త నాకు చెప్తున్నారు ఏం సార్ అన్నాను. అప్పుడు అన్నారు, ఆ అంటే అహింస, ఆ అంటే ఆనాపాన సతి, ఈ 2 ముక్కలు చెప్పు. ఏంటి ఇంత పెడతారు తిను, నాకు అంత జాగా చూపిస్తారు, అక్కడ పడుకో, ఈ భూగోళం అంతా దున్నైపో గడు, ఎటు లేదు, చక్కగా పోయి నీ పని చూసుకో హ్యాపీగా. ఓకే మళ్ళీ అన్నాను, సార్ నేను ఎటు పోతలేను, మరి జాగ్రత్త. సో అది మాటల్లో చెప్పలేని ఆనందం. మరి ఒక గురువు భరోసా ఎంతగా ఇచ్చారంటే, 4000 జీతంలో ఇవన్నీ ఎట్లా వెళ్తాయనంటే, ప్రతి దినం అద్భుతమే, ఎన్నని చెప్పను, తెల్లారుతుంది. కానీ అది నా లైఫ్ బయటికి పోయేటోని నన్ను ఆపి ఒక దిశానిర్దేశం చేసి నేనున్నాను అని సరదాగా 3 సార్లు అనిపించుకున్నాను సార్. సో అలా వచ్చేసాను. వచ్చేసి భూపాలపల్లిలో ధ్యాన ప్రచారం చేస్తూ ఒక సెంటర్ ఓపెన్ చేసి, ఒక సత్యసాయి సేవా మందిర్లో కూడా నేను ధ్యాన ప్రచారం చేయాలంటే వ్యతిరేకించాను. అక్కడ ముస్లిం వచ్చి ధ్యానం చెప్పడం ఏంటి అని. కానీ అక్కడ గుడిలో ఉన్న డైరెక్టర్స్, మనం గురువారం మాత్రమే శాకాహారం, రహీం గారు లైఫ్ టైం శాకాహారట, ఆయన చెప్పకుండా ఇంకెవరు చెప్తారండి, మనకే అర్హత లేదు అని గుడిలో అనుమతి ఇచ్చారు మందిరంలో. దాన్ని ధ్యాన మందిరంగా చేసి, మరి సార్కి ఇచ్చిన మాట ప్రకారం 800 మందితో 2011 చివరిలోనే నేను ధ్యానం ప్రోగ్రాం పెట్టి సార్ ఇంటికి రావడం. మరి అసలు మా ఆవిడ అనుకున్నాడట, ముస్లిం మా ఇంటికి వస్తారో లేదో, భోజనం చేస్తారో లేదో, సద్బ్రాహ్మణులు గొప్ప గురువులు అని మన ఇంట్లో మనం తిన్న ప్లేట్లో వద్దు, సార్ వస్తే ఒకవేళ తినడం అంటూ చదివితే కొత్త ప్లేట్ కొందాం అని అంటే కొత్త ప్లేట్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాం. సార్ ఒకవేళ తింటే అందులో పెడతాం, తినడం కాదు. సార్ రాత్రి
9:30కు ప్రోగ్రామ్ అయినాక ఇంటికి వచ్చేసి చక్కచక్క వంకాయ టమాటా అన్ని కట్ చేస్తూ వంట చేసి అందరు తినిపించి పక్కన నాకు వడ్డించు అని చక్కగా కూర్చున్నారు. ఆ కొత్త ప్లేట్ మేము తిన్న ప్లేట్లు సార్ పెట్టొద్దు అనే ఉద్దేశంతో తెచ్చిన కొత్త ప్లేట్ సార్ ముందర పెడితే ఆ ప్లేట్ సార్ లేచి తను స్వయంగా కిచెన్ షెల్ఫ్లోకి వెళ్ళి ఆ ప్లేట్ అక్కడ పడేసి మేము వాడుకునే ప్లేట్ల బంచ్లోంచి ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నాకు ఇందులో పెట్టి తింటాను. సో అంటే మేమేదో తక్కువ వాళ్ళమేమో, గొప్ప గురువు, మేము తినే దాంట్లో పెట్టొచ్చా లేదా తినరేమో అన్న అది కూడా సార్కి అర్థమయ్యి మాకు ఇండైరెక్ట్గా చెప్పారు, నేను మీ వాడినే, మీ కుటుంబంలోని వాడిని, మీరు నా వాళ్ళని ఆ వీక్ ఫీలింగ్ కోసం ఆ ప్లేట్ అక్కడ పెట్టేశారు. మా ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగింది. సో అలా ఫోన్ చేసిన తర్వాత చాలాసార్లు ఒకసారి పిరమిడ్ కడుతున్నాము, డబ్బులు లేవు. చెప్పాను ఆ ఆర్థిక పరిస్థితి అంతా ఈ జీవితం అంతా నడుస్తూనే ఉంది సాధనలో, కానీ ఎక్కడ ఏది తగ్గేది లేదు, అలాగే ఉంది. అయితే ఒకసారి మొట్టమొదటి పిరమిడ్ మా ఊళ్ళో నేను పిరమిడ్ మాస్టర్గా ఉండి ధ్యాన ప్రచారం చేస్తున్నాను, పిరమిడ్ కట్టుకోలేకపోతున్నాను సార్తో ఒకసారి అన్నాను, సార్ పిరమిడ్ కడతామంటే డబ్బులు లేవు అని అంటే అని ఇట్లా అన్నాడు. ఏమయ్యా నువ్వు అనడం ఏంటి అని హిందీలో అన్నారు, రహీం ध्यान नर को नारायण बना देती है, फिर लक्ष्मीदेवी किसका सेवा में रहती है. ధ్యానము నరుణ్ణి నారాయణగా చేస్తుంది, లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంటుంది? నారాయణ సేవలో. మరి నువ్వు నారాయణవే కదా, ధ్యానం చేస్తున్నావు కదా. అప్పుడు బలవేలింది నాకు, అసలు ఇన్ని రోజులు నిజమే కదా, నా దగ్గర జేబులో డబ్బులు అనుకుంటాను అనే ఫీలింగ్తో చెప్పాను సార్తో. కానీ నా కుటుంబమే అసలు జీతం లేకుండా నడుస్తుంది, హాయిగా నడుస్తుంది, ప్రోగ్రామ్ చేస్తున్నా, ఇదెందుకు కాదు అని అక్కడ చెప్పారు. సో నీ దగ్గర బ్యాలెన్స్ ఉండదు, కానీ నీ ఏ పని ఆగదు అని చెప్పిన మాట వచ్చి ఇక్కడికి వచ్చి ప్రకటించేసిన ధ్యానం. ఒక వారం రోజులు సంకల్ప ధ్యానం పెట్టేసి పిరమిడ్ కడుతున్నాను ప్రకటించిన. మరి గమ్మత్ ఏమిటంటే బెల్లంపల్లి క్లాసు ఎన్నో క్లాసు చెప్పాను. ఆ స్ఫూర్తితో అక్కడ నుండి లక్ష్మణ్ మాస్టర్ రామారావు గారు అక్కడ పిరమిడ్ స్ట్రక్చర్ వేసి మీ దగ్గరకు వస్తాను బయలుదేరుతున్నారు. త్వర కానీ టైం గ్యారెంటీకి పోవాలి, అక్కడ పిరమిడ్ వేయాలనగానే నేను అడగడం లేదేం లేదు, ఆ లక్ష్మణ్ మాస్టర్ డబ్బులు ఇచ్చేసి ఇవో స్ట్రక్చర్ పైసలు నాయే, మీరు తీసుకొని పోండి అడిగి డబ్బులు పట్టుకొని వచ్చారు. నాకు తెలియదు తెలియదు. మా ఇంటికి వచ్చేసరికి ఆ డబ్బుతో స్ట్రక్చర్ వేయడము, మనిషికి పని పంచుకోవడము, చక్కటి పిరమిడ్ 8 రోజుల్లో సిమెంట్ వర్క్ అంతా. అట్లా సార్ దగ్గర పోయి, సార్ పిరమిడ్ ఓపెనింగ్ చేయాలి, మరి పేరు పెట్టండి అని అంటే, సార్ మామూలుగా అడుగుతుంటారు, మీకే దైవం ఇష్టం, ఆ ఇష్టం, లేకపోతే అదే పేరు పెడదామని చూస్తుంటారు. మరి నీకేదన్నా ఉందా అంటే, సార్ నేను కూడా ఆలోచించలేదు, మీ బాధ్యత అంతే. అంతేనంటవా అని జన్నత్ అని పేరు ఇచ్చారు. జన్నత్ అంటే స్వర్గం. సో పిరమిడ్లో ధ్యానం చేస్తేనే కదా జన్నత్ పోయేది, స్వర్గానికి పోయేది. అందుకే నీ పిరమిడ్ పేరు జన్నత్ అని పేరు. సో అట్లా సార్ రావడం, ఆ పిరమిడ్ ఓపెనింగ్ చేయడం, సార్తో ముఖ్యంగా నువ్వు ధ్యానం చేస్తావా చేయవా, ముఖ్యంగా అహింస, అలా నాకు నేర్పింది ఒకటి అహింస. దాని మీద చాలా డేరింగ్గా ఇస్లామీ ముస్లిమ్స్తో కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ అయినా పర్వాలేదు, మన క్లాసులో కానీ శాకాహారం గురించి చాలా గట్టిగా ఈ 3 గ్రంథాల మీద పట్టుంది కాబట్టి గట్టిగా నేను ప్రచారం చేయడం జరిగేది. ఒకనొక సమయంలో సారే అన్నారు, మీరు మరీ ముస్లిం క్రిస్టియన్ దగ్గర పోయి శాకాహారం ఉంచి నువ్వు ఇప్పుడే అన్నావు అనుకో, ముందే నేను కొట్టేస్తారా నాయన, ముందు అక్కడ పోకు, ముందు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పు, శాకాహార ప్రచారం చేయి అని చెప్పి నాకు జాగ్రత్త చెప్పేవారు. కానీ నేను ఎంతున్నా మళ్ళీ ఏమో ఏం చేస్తారు, చేస్తే మనం ప్రాణాన్ని తీస్తారు అంతేగా, కానీ సత్యాన్ని ఎప్పుడు సత్యంగానే వల్ల బుద్ధి మరీ చెప్పాలి అని. సో అట్లా వారి సాంగత్యం, వాళ్ళ సాహచర్యంలో ఎంతో నేర్చుకున్నాను. టీ తాగడము, అన్నం వడ్డించినప్పుడు ముందు కర్రీ వడ్డించి రైస్ వడ్డించడం, టీని ఊదితే
మనం ఊదినప్పుడు బయటకు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది బాగుంటుంది కాబట్టి చల్లరిదాగా ఆగి కాస్త ఓపిక తాగునాయన అని. సో అలాంటి ఎన్నో విషయాలు, ముఖ్యంగా మమ్మల్ని ప్రవక్త మహనీయుల జీవితంలో ఆచరించిన విషయాలన్నీ సార్తో పోల్చుకుని చూస్తే అలాగే ఉంది ఆ మాస్టర్లు ఇద్దరు. అట్లా సూఫీ తత్వాన్ని ఇవన్నీ సార్ దగ్గర నేర్చుకోవడం. మళ్ళీ రెండోది ఇంకొక విషయం ఏంటంటే, సార్ నన్ను రకరకాల విజ్ఞానం నేర్చుకోమని ప్రోత్సహించారు. ఒక కాన్సెప్ట్ చెప్పారు నాకు, తుమ్మెద పువ్వు కాన్సెప్ట్. కిషన్ రెడ్డి గారి ఇంట్లో వరంగల్ కలిసినప్పుడు 2011లో రహీం భాయ్, ప్రతి సాధకుడు తుమ్మెదలాగా ఉండాలి. ఎన్నో వందల వేల పూల మీద వాలే ఆ పుప్పొడి సేకరించి తుమ్మెద ఎలా అయితే భ్రమణ అయితే తేనెను తయారు చేస్తుందో, ప్రతి సాధకుడు, ప్రతి సంస్థ, ప్రతి గురువు దగ్గర పోయి ఆ జ్ఞాన మకరందాన్ని తయారు చేసి ఆ తర్వాత తను పువ్వుగా మారి తన దగ్గరకు వచ్చిన భ్రమణాలకు ఆ తేనెను పంచాలి. ఇది నీ పని, ప్రతి సాధకుని పని అని నాకు క్లియరెన్స్ ఇచ్చారు. అంతకు ముందు సాధకుడికి పోయే ముందు అనుకున్నాను, ఒక ఆనాపానసతి ధ్యానంలో జ్ఞానం ఉందా? మరి మహతారు బాబాజీ పెట్టిన క్రియాయోగ ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని అనుకునేవాడిని. కానీ సార్ నాకు ఆ దిశానిర్దేశం ఇచ్చేసరికి మరి నేను సంయోగి ఉమాశంకర్ గురుజీ దగ్గర సంయోగ సాధన చేశాను. అక్కడ పతంజలి అష్టాంగ యోగం గురించి గురుగారి దగ్గర నేర్చుకోవడం. టెక్నిక్స్ ఎన్ని ఉన్నా నేను టెక్నిక్స్ పాటించాను, ఆనాపానసతి ధ్యానము. కానీ జ్ఞానము, థియరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాను. ఆ ఎసెన్స్ను వాడుకున్నాను, నా జీవితానికి అన్వయించుకున్నాను. చాలా అనుభవాలు, రేపు ఏం జరుగుతుందో కూడా ఆ పుస్తకంలో నాకు దొరికేది. సో అలాంటి ఆ అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత సంయోగ సాధన చేసిన తర్వాత మరి మళ్ళీ క్రియాయోగ ఏలూరు నారాయణ గురుజీ దగ్గర క్రియాయోగ సాధన చేశాను. మరి అక్కడ శ్యామాచలం లాహిరి మహాశయుల యొక్క సాధన డైరీ చదివి, ఒక సాధకుని జీవితంలో ఏమేమి అనుభవాలు వస్తాయి, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, క్షీరసాగర మదనాన్ని పోలుస్తూ ఆయన చేసిన వివరణ చదివి నా జీవితంతో పోల్చుకొని ముందుకు వెళ్ళాను. ఒక ధైర్యం వచ్చింది, ఓహో ఈ సీక్వెన్స్ తర్వాత ఇది జరుగుతుంది, ఈ సీక్వెన్స్ తర్వాత ఇది జరుగుతుంది అన్నది అవగాహనకు వచ్చాను. సో అట్లా క్రియాయోగ లెవెల్ 1 దీక్ష తీసుకుని అక్కడ జీసస్ క్రైస్ట్ గురించి యోగదాస్ సత్సంగ్ సొసైటీ వాళ్ళ దగ్గర అక్కడ నాకు ఆ జ్ఞానం దొరికింది. మరి ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి ఆయనకు ఒకటిగా తెలుసా అసలు అక్కడే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అని. మరి ఒక మాస్టర్ దగ్గర హ్యాపీనెస్ కోర్స్ చేస్తూ మళ్ళీ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్సు నేను మావిడ ఇద్దరం బెంగళూరు వెళ్ళి అక్కడ నేర్చుకోవడం. తర్వాత సంజీవని క్రియ ఢిల్లీలో సాక్షి మహారాజ్ దగ్గర, అలా ఎన్నో మొడాలిటీస్ నేర్చుకుంటూ మళ్ళీ క్వాంటమ్ లైవ్ యూనివర్సిటీ డాక్టర్ న్యూటన్ గారు నాకు ఫినిషింగ్ టచ్ అనుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుండి గత జన్మలు కానీ హిప్నోసిస్ కానీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మరి సార్ దగ్గర 2018లో ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోర్స్ చేశాను. తర్వాత ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కోర్స్ చేస్తూ ఒక అత్యద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ నాలో జరిగింది. అక్కడ నుండి మరి బ్రీత్ మాస్టరీ, ఫ్యామిలీ కాన్స్టలేషన్, ట్రాన్స్ జనరేషనల్ హీలింగ్, ఆక్వా క్వాంటమ్ హీలింగ్, బర్మా థెరపీ, ఆ తర్వాత ఓషో ధారాలో పంజాబ్లో ముర్తల్లో ఓషో ధారా నుండి ఓషో ధ్యాన్ సమాధి, శృతి సమాధి, నిరతి సమాధి, ఇట్లా రకరకాల కోర్సులు రకరకాలుగా జ్ఞానాన్ని పొంది మనతో బుద్ధుని యొక్క అష్టాంగ యోగాన్ని అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల మొడాలిటీస్ నేర్చుకొని నన్ను నేను పరివర్తన చెందుకుంటూ మరి ఆ తర్వాత సార్ని ఒకసారి అడిగాను, సార్ మీరు ఇన్ని తిరగమన్నారు కదా, మరి ఇంకా నేను నేర్చుకోవాల్సిన సంస్థలు ఏమైనా ఉన్నాయా, మరి కంప్లీట్ అయిందా అంటే సార్ నాకు ఒక వాక్యం రాసిచ్చారు, నేర్చుకున్నది అప్పుడు మౌనంలో ఉన్నాను నేను, నేర్చుకున్నది చాలు, తెలుసుకుంది బోధించు, ఇక తిరిగి అక్కర్లే, యూనివర్సిటీ లెవెల్ అయిపోయింది, యూనివర్సిటీ వాడు ఎవడు స్కూల్కి వెళ్ళడు అని రాసిచ్చారు. సో అట్లా ఈ జీవితం సార్ పెట్టిన భిక్ష తప్ప మరేమీ లేదు. సార్ గురించి మాట్లాడినప్పుడు ఎమోషన్ అవుతూ ఉంటాను. సో అదే ఊపిక వస్తుంది. మరి సార్ సాంగత్యంలో కానీ సార్ ఎప్పుడు భౌతికంగా లేడు అన్న ఫీలింగ్ నాతో ఎప్పుడూ లేదు. ఎన్నోసార్లు తను అనేవారు, ఎప్పుడు కలిసినా నన్ను హత్తుకుని
ఒక సమయంలో తూ సంత హై రే బాబా తూ మేరా సంత హై అన్న. మరి ఎన్నోసార్లు నేను ఫిజికల్ గా కూడా సిక్ అయి ఉన్నప్పుడు ఒకసారి రేపల్లి వెళ్ళాలి, సిక్ గా ఉన్నాను, అసలు చేత కావట్లేదు క్లాస్కి. మా ఆవిడ ఎందుకండి అన్నారు. కానీ ఆ టైంలో ఒక మాస్టర్ ఫోన్ నుండి నాకు ఫోన్ వచ్చింది. నేను సార్ దగ్గర ఉన్నాను, ఎందుకో మిమ్మల్ని గుర్తు చేశారు, ఫోన్ చేశాము అని. సార్ ఫోన్ ఇవ్వగానే అన్నాను, క్యా హై? కైసా చల్రా ఇలా దేరే క్యా అన్న. అంతా కదిలిస్తా అన్నమాట అని అడిగారు. అదేంటి నేనే కదిలిపోతుంటే కదులుస్తాను అంటారని అని, ఓకే సార్ ఠీకే ఠీకే అన్న. రేపు పెట్టు ప్రోగ్రామ్ అంటే రేపలే సార్ అన్న. పోయి దంచిరా అన్న. ఓకే సార్ అన్న అని మా ఆవిడ ఫోన్ ఇచ్చాను. సార్ రజాసే బాత్ కరో. మరి ఆమెతో మాట్లాడిన 2 నిమిషాల్లో మరి నా శరీరంలో ఉన్న ఆ రుగ్మతలన్నీ పోయి స్టాండర్డ్ అయిపోయి హుషారైపోయాను. మరి అట్లా దాదాపు 4-5 సార్లు నాకు. మళ్ళీ ముఖ్యంగా ఇంకొక అనుభవము, సార్ తన శిష్యగణాన్ని నేను గురువును కాను, మీది మీరే సమస్యలు తీర్చుకోండి, అసలు మీరే పరిశీలించుకొని అంటారు. కానీ ఎందరికో సాయం చేశారు నా అనుభవం ఉంది. ఆయన అలా అంటారు ఎందుకంటే వ్యక్తి పూజను పెంచొద్దు అనే ఉద్దేశంతో పదే పదే ఆ గురువును కాదు అంటారు. కానీ ఒక గురువు చేసే బాధ్యత కానీ తన పోషించారు, ఆయన చక్కగా పోషించారు. అది నా అనుభవం. నేను ఓషోధారాలో క్లాస్ చేస్తూ ఢిల్లీకి వచ్చాను 2013లో. అక్కడ NCSS నేషనల్ కాంగ్రెస్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ జరుగుతుంది తీన్మూర్తి భవన్. అక్కడికి ఎంత యాక్వర్డ్ పొజిషన్ అంటే అంత ఢిల్లీలోనే అంత పెద్ద హాల్లో పోయేసరికి అలా నా 2 చెప్పులు తెగిపోయాయి. బ్యాగ్ జిప్ పగిలిపోయింది. ఒక పల్లెటూరం లాగా సంకలో బ్యాగ్ పెట్టుకొని చెప్పులు పడేద్దామంటే అక్కడ డస్ట్బిన్ కూడా లేదు. ఒక చెప్పులో చేతిలో సంకలో అది పెట్టుకొని పల్లెటూరు లాగా హాల్ దగ్గర పోయేసరికి లేట్ అయింది. డోర్ క్లోజ్ చేశారు. అక్కడ ఎవ్వరూ తెలియదు అని అటు ఇటు చూసి ఒక చిన్న పరదా ఉంటే దాని వెనుక నా బ్యాగును చెప్పులున్నాయి మూల పడేసి ఆ పరదాని ఇట్లా ఎవరు కనబడకుండా జరిగి అక్కడికి వచ్చి ఎదురుగా బెంచ్లో కూర్చుని, అయ్యో నా పని అయిపోయింది, ఎవరు నన్ను పట్టించుకోవాలి, కడుపులో ఆకలి కూడా వేస్తుంది. ఆ సమయంలో డోర్ తీసుకుని ఒకటేసారి 10 సార్లు బయటకు వచ్చారు. 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసి నా దగ్గరకు వచ్చేసరికి సార్ను ఫాలో చేస్తూ 4-5 మాస్టర్లు వచ్చారు. సార్ అప్పుడు 13లో బయట మానవులో ఉన్నాడు, వేదిక మాతో మాత్రమే మాట్లాడు, ఏది దాని సైగ చేశారు. అప్పుడు వచ్చి సార్ని హత్తుకునేసరికి ఈ మాస్టర్ కోసము వేదిక దిగి సార్ బయటకు వచ్చిండు అంటే ఎంత గొప్ప మాస్టర్. నన్ను విఐపిని చేశారు ఆ క్షణం. ఆ 4 మాస్టర్లు వచ్చి నన్ను విఐపి ఉంటారు. సరే నన్ను లోపలికి తీసుకెళ్తారు కదా అనుకుంటే, లోపలికి కాదు, నువ్వు ముందు తినరా అని సైగ చేశారు. సార్ నేను లంచ్ టైంలో తింటాను, ఆకలి ఉంది కానీ అవసరం లేదంట. ఉంది అని కాశ్మీర్లో నుండి వచ్చిన ఒక మాస్టర్కి అప్పచెప్పి ఈయనకు భోజనం పెట్టి తీసుకురాబో అని సైగ చేశారు అని వెళ్ళిపోయారు. ఇంకే సో నేను బయట హాల్ లాక్డ్ డోర్ అవతల నేను ఉన్నాను. నా గురువు తెలిసింది. బయటకు వచ్చేసి ముందు నా ఆకలి చూశారు. ఎవరైనా అంటారు 1 గంట అయితే లంచ్ కాదు సార్ తిన్నాను. నో ఒప్పుకోలే. ఆ మాస్టర్ వస్తే కడుపుండా భోంచేసి వచ్చి కూర్చున్నాను. అట్లా సాయంత్రం అయినాక హాస్పిటాలిటీ, సాయంత్రం అయినాక నీకు ఎక్కడ ఉంటావు ఆ రోజు అక్కడ ఉండాలి 2 రోజులు. రాంభూపాల్ రెడ్డి అనే మిత్రుడు ఉన్నాడు, ఆయన రూమ్ ఉంది. కానీ నా దగ్గరకు వచ్చి నాతో ఉంటావా, నీకేమైనా ఉందా అని సైగ చేస్తే, సార్ ఐఎమ్ విత్ రాంభూపాల్, వాళ్ళ రూమ్ ఒక్కడే ఉంటాడు, రమ్మన్నాడు, నాకు ఉంది, భోజనం అన్ని వసతులు ఉన్నాయి, ఇట్స్ ఓకే అన్నాకనే మళ్ళీ పోయి కార్ ఎక్కాను. సో ఇది సార్ యొక్క హాస్పిటాలిటీ. ఎందుకని ఎలా అసలు అత్యున్నతమైన రెస్పెక్ట్ అనేది సార్ దగ్గర, ప్రేమ అనేది సార్ దగ్గర వచ్చింది. ఒకసారి మా భీమవరం 5 రోజులకు వర్క్షాప్ పోయాం, సార్ ఉన్నారు. మా చిన్నమ్మాయి హైదరాబాద్ రావాలి, మరి ఎట్లా సార్ పోతున్నారుగా, సార్ ఆరాలో ఉంటావు వెళ్ళమ్మా అనగానే ఆ కార్ టైట్ ఉన్నా కూడా సార్ దగ్గరికి ఇలా పోయేసరికి ఏంటి అని అంటే, మా చిన్నమ్మాయి హైదరాబాద్ ఎక్కువ వచ్చి. సో మా చిన్నమ్మ ఇప్పటికీ మర్చిపోదు అంత హాస్పిటాలిటీ. ముందు ఆ అమ్మాయి సంగతి చూడండి. హైదరాబాద్ చేరుకున్నాక నేను లోకల్ బస్సులో కానీ ఆటోలో వెళ్తాను సార్ అన్నా కూడా వినకుండా అమ్మాయిని హాస్టల్ దాకా కార్లో దించి రాపు అని సార్ కార్లో
రాజు డ్రైవర్ చెప్పి ఆశీర్వదించవచ్చు. సో ఇలాంటి అలాంటి గురువు ఈ భూమి మీద మరికి ఉండరు. అలాగే ఆయన సశరీరంగా లేరు అన్నది కూడా నేను అంగీకరించాను. నాతోనే ఉన్నారు, అందరితో ఉన్నారు, అందరు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, ఈ విశ్వం అంతా ఉన్నారు. అలాంటి గురువు గురించి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఆయన గురించి వివరించే అవకాశం కల్పించిన, అదృష్టాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమగురు సాదానంద యోగి గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అనుభవాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అసలుకి నిజంగా ఆర్థిక కష్టాలు వస్తే చాలా మంది కుంగిపోతా ఉంటారు సార్. చాలా వరకు వెనక్కి లాగేది ఆర్థిక కష్టాలే నాకు తెలిసి. ఆరోగ్యం, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు. సో అట్లాంటి వాళ్ళందరికీ మీ మీ అనుభవం విన్న తర్వాత చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ గురు పౌర్ణమి రోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మరొకసారి పత్రి సార్ని, మిమ్మల్ని అందరినీ ఇంత కలుసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అండ్ చివరిగా ఇంకొక మాట, మనందరికీ తెలుసు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు పద్మా మేడం నిర్వహిస్తున్నారు. సార్, పద్మా మేడం పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా అది పత్రి సార్ ఆదేశాల మేరకే వస్తుంది. సార్ చెప్తేనే మేడం దాన్ని ఆచరిస్తారనమాట. సో ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరిపించమని సార్ ఆదేశించడం జరిగింది. ఇందులో 1 కోటి మంది ధ్యానంలో పాల్గొనాలని సార్ చెప్పడం జరిగింది. 3000 మంది మాస్టర్స్ 48 దేశాల నుంచి ఇందులో పాల్గొనడం జరుగుతుంది మాస్టర్స్. సో అందరూ కూడా పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో జాయిన్ అవ్వి ఆ టైంకి ధ్యానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం మాస్టర్స్. సో ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా విజయవంతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.